రాష్ట్ర ప్రభుత్వ విప్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు. ముందుగా వినాయకుడిని మావుల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుండి వేలాది మంది నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మావుల్లమ్మ గుడి నుండి పోలీసు బొమ్మ సెంటర్ మీదుగా ఇండియన్ బ్యాంక్ రోడ్డుకు చేరుకుని అక్కడి నుండి వెంకటేశ్వర స్వామి గుడి, మారుతి టాకీస్ వద్ద ఆంజనేయ స్వామి గుడి, వినాయకుడి గుడి వరకు ఆయన పాదయాత్ర చేసి ఎన్నికల ప్రచారం జరిపారు. ఇక ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు. ఎమ్మెల్యేగా ఒక ఓటు తనకు, ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలకు మరొక ఓటు చొప్పున 2 ఓట్లు వేయాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2004 నుండి 2009 వరకు భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అన్నారు. అలాగే 2019 నుండి నేటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని అన్నారు. వైఎస్ఆర్ పార్టీని గెలిపించమని చెప్పి ఓటు అభ్యర్థిస్తూ ఇవాళ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి, అలాగే ఆయన సీఎం అవ్వాలంటే భీమవరంలో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలి. జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా, అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాల గారిని నియమించిన తర్వాత ఈ ఇద్దరిని గెలిపించుకోవాలి అని చాలా పట్టుదలతోటి, ఉత్సాహంతో ఇవాళ కథం తొక్కడం జరిగింది. నిజంగా ఇవాళ వాళ్ళ ఉత్సాహం అది చూస్తుంటే కనుక మాకు చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎంత పోరాటం చేశారో, ఎందుకంటే ఒక సెలబ్రిటీ, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కోట్ల మీద అభిమానం ఉన్న వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేసినప్పటికీ కూడా చెక్కు చెదరని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పోరాడి మమ్మల్ని గెలిపించిన కార్యకర్తలు, నాయకులు ఇవాళ దానికి మించి రెట్టింపు ఉత్సాహంతో, పోరాట పటిమతో ఇవాళ కథం తొక్కడం జరిగింది. వాళ్ళ యొక్క ఆ పోరాట పటిమ